నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో తెల్ల శనగల ప్రసాదాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నైవేద్యాలు చేసేటప్పుడు ప్రసాదంలో ఒకటిగా శనగల ప్రసాదం కూడా చేస్తుంటాం కదా! అయితే ప్రసాదం టైంలో ఎక్కువ క్వాంటిటీతో ఈ శనగల ప్రసాదం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉప్పుతో సహా అన్నీ కరెక్ట్‌గా పడేలా మంచి రుచిగా కుదిరేలా ఈ వీడియోలో క్లియర్‌గా చూపించబోతున్నాను. ఇలా చేసుకుంటే రుచి చూడకుండానే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయి ప్రసాదం శనగలు చాలా బాగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రసాదం శనగల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి అర కేజీ అంటే 500 గ్రాముల వరకు కాబూలీ శనగల్ని తీసుకోండి. ఇక్కడ నేను తెల్ల శనగలతో చూపిస్తున్నాను కదా, మీరు సేమ్ ప్రాసెస్తో నల్ల శనగలైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను అర కేజీ చేస్తున్నాను. మీరు కావాలంటే పావు కేజీ అయినా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్తో క్వాంటిటీని పెంచుకొని కేజీ 2 కేజీల వరకైనా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న శనగల్లోకి నీళ్ళను తీసుకొని రాత్రంతా నానబెట్టండి, లేదా కనీసం ఒక 5-6 గంటలైనా బాగా నానబెట్టండి. ఇక్కడ నేను 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. శనగలు బాగా నానిపోయాయి కదా. సో ఇలా నానబెట్టిన శనగల్ని మళ్ళీ ఒక 2 సార్లు బాగా కడిగి కుక్కర్లోకి తీసుకుందాం. ఇక్కడ మనం అర కేజీ చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో ఉడికిస్తున్నాం. అదే మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే నార్మల్గా గిన్నెలో ఉడికించి తీసుకోండి, లేదా 2 కుక్కర్లను వాడి శనగల్ని ఉడికించి తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని, అలాగే ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను 600 ml వరకు నీళ్ళను వాడుతున్నాను. ఇక్కడ మనం ఒక 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి వచ్చేసి నానబెట్టిన టైమింగ్. మనం శనగల్ని తక్కువసేపు నానబెడితే ఉడికించడానికి నీళ్లు ఎక్కువగా పడతాయి. అదే మనం శనగల్ని ఎక్కువసేపు అంటే ఓవర్ నైట్ అంతా నానబెడితే ఉడికించడానికి నీళ్ళు అనేవి తక్కువ పడతాయి. నీళ్ళు ఉడికిస్తుంటే నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయి. సో ఇలా శనగలు ఉడకడానికి సరిపడని నీళ్ళను తీసుకొని ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ నేను 6 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, శనగలు బాగా ఉడికిపోయాయి. ఇలా మనం ఒక శనగను తీసుకొని నొక్కి చూసామంటే ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఈ టైంలో శనగలు సరిగ్గా ఉడకలేదనుకోండి, మీకు మళ్ళీ మూత పెట్టి మరో 2-3 విజిల్స్ చేసి తీసుకోండి. అలాగే ఇక్కడ నాకు ఉడికించేసరికి కొంచెం నీళ్లు కూడా మిగిలిపోయాయి. ఇప్పుడు ఇందులో నుండి శనగల్ని తీస్తూ ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. సో ఇలా శనగల్ని ఉడకబెట్టి నీళ్ళన్నీ వడగట్టి ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచేయండి. ఇప్పుడు తాలింపు కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, మరో టీ స్పూన్ మినప్పప్పును, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇలా ఇవి కాస్త వేగాక ఇందులోనే 6-7 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 4-5 చుంచిన ఎండుమిరపకాయల్ని, కొంచెం కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా చక్కగా వేగాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువను, అర టీ స్పూన్ పసుపును తీసుకొని మరొకసారి బాగా కలిపి మనం ఉడకబెట్టిన కాబూలీ శనగల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పును తీసుకోండి. ఇక్కడ మనం ఒక విషయం చూసుకోవాలండి. శనగలు ఉడకబెట్టేటప్పుడు నీళ్ళనేవి అస్సలు మిగలకపోతే ఈ టైంలో 1-1.5 టీ స్పూన్ ఉప్పును తీసుకోండి. అదే నీళ్లు కొంచెం 1 కప్పు వరకు మిగిలిపోతే ఇలా 1.5 టీ స్పూన్ వరకు ఉప్పును తీసుకోండి. ఈ విషయం చూసుకొని చేసామంటే శనగలకు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇదే కొలతతో మీరు కేజీ లేదా 2 కేజీలైనా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక అరకప్పు నుండి 3/4 కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని బాగా కలపండి. మీరు కావాలంటే ఇదే టైంలో పిడికెడంత కొత్తిమీర ఆకును కూడా తీసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలియబెట్టాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టామంటే శనగలకు ఉప్పు కారం చక్కగా పట్టుకుంటాయి. అంతే, ఇలా మనం సింపుల్ స్టెప్తో శనగల ప్రసాదాన్ని ఎక్కువ క్వాంటిటీతో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రసాదం కోసం చేశాను కాబట్టి తాలింపులో ఉల్లి వెల్లుల్లి వేయలేదు. అదే మనం బ్రేక్ఫాస్ట్ కోసమైనా లేదా స్నాక్స్ కోసమైనా చేస్తుంటే వెల్లుల్లి ఉల్లి వేసుకొని చేసుకోవచ్చు. ప్రసాదం కోసం చేసేటప్పుడు ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా రుచిగా కుదురుతాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.